హాయ్ గాయ్స్, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఫేస్ చేయాలని లైఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎవరిది మిస్టేక్ అనేది మీరు చెప్పండి. వాష్రూమ్స్ కానీ 3 o'clockకి ఆపారనమాట, నైట్ 3 o'clockకి. సరే అని నేను దిగాను, దక్షిత్ దిగాను. అప్పటికి దక్షిత్ బాబు దిగలేదని చెప్పి నేను మళ్ళీ పైకి ఎక్కి బాబుని తీసుకుని వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేసుకుని, నేను అసలు వాష్రూమ్ లోపలికి కూడా వెళ్ళలేదు, బయటే ఉన్నాను. ఇంకా అందరు 2 buses ఫుల్ ఒక లేడీస్ వాష్రూమ్ యూజ్ చేసుకుని నేను బయట నుంచి ఇంకా నేను లోపలికి వెళ్ళనో లేదు. బాబు బస్సు వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పి దక్షిత్ అరిచాడు. అరిచేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. బయటకు వచ్చి చూసేసరికి ఏం అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నైట్ 3 అవుతుంది. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అసలు లిటరల్గా నాకు ఆ టైంలో మా పేరెంట్సే గుర్తొచ్చారు. మా పేరెంట్స్కి కాల్ చేయలేను, మా హస్బెండ్కి కాల్ చేయలేను. ఈ టైంలో కాల్ చేస్తే వాళ్ళు భయపడతారు ఇంకా అని చెప్పి ఇంకా ఇద్దరం రోడ్డు మీద ఏడుస్తుంటే ఒక అంకుల్, ఎవరో కానీ నాకు తెలీదు, ఆ అంకుల్ వచ్చి ఎక్కడమ్మా, నేను బస్ ఎక్కడుందో కనుక్కోమ్మా, నేను అయితే కాల్ చేస్తాను, నేను మిమ్మల్ని అక్కడ చేరుస్తాను బాబుని నిన్ను అంటున్నారు. ఇంకా ఆటో అంకుల్ కూడా టెన్షన్ పడకండి అమ్మా, ఏం కాదు, ఏడవకండి అంటున్నాడు. కానీ ఆ టైంలో ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. అసలు లిటరల్గా గోల్డ్ అందులోనే ఉంది, మనీ అందులోనే ఉన్నాయి, నా చేతిలో ఏం లేదు. లిటరల్గా ఫోన్ తప్ప నా దగ్గర ఏమీ లేవు. ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. ఇంకా నేను ఆంధ్రాలోనే ఉన్నాను, నేను వెళ్ళాల్సింది తమిళనాడు. అసలు ఆ టైంలో ఎంత ఏడుపు తెలుసా గాయస్. లిటరల్గా ఫస్ట్ టైం అంత ఏడవడం, నేను నా కొడుకు రోడ్డు మీద నిల్చుని. లైఫ్లో వరస్ట్ ఎక్స్పీరియన్స్. కావేరి వాళ్ళది మిస్టేకా, నాది మిస్టేకా మీరు చెప్పండి. అందరూ వచ్చారా లేదా అని చూసుకుని కదా బస్సు తీయాలి. చూడలేదు, ఏం చేయలేదు, వెళ్ళిపోయారు. ఇంకా వెనక కూడా కావేరి ట్రావెల్స్ అవ్వడం వల్ల అతను నీ సిస్టర్, నేను మిమ్మల్ని అక్కడ బస్సు ముందే ఉంది, నేను ఎక్కిస్తాను, ఏడవకండి అని బస్సు ప్యాసింజర్స్ అందరూ చెప్తూనే ఇంకా మమ్మల్ని ఇద్దరిని కావేరి ట్రావెల్స్, మళ్ళీ ఈ బస్సు కాకుండా ముందు బస్సు అనమాట, ఆ బస్సుకు మమ్మల్ని ఎక్కించారు, నన్ను నా కొడుకుని. ఆ టైంలో మా సిచ్యువేషన్ చూడాలి. నా కొడుకు ఒకటే ఏడుపు. అప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. అసలు లైఫ్లో ఇలా కూడా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ కావేరి. ఎవరైనా బస్సెస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసి వెళ్ళండి గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.